నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై వైకాపా పెద్దల కుట్ర. 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చంటూ చట్ట సవరణ. జీవో అండతో భారీగా భూదోపిడి. ఏపీలో 111 స్థానాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఓట్ల లెక్కింపు పూర్తి. 61 చోట్ల 24 రౌండ్ల కౌంటింగ్. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన సీఈఓ మీనా. ఓట్ల లెక్కింపు రోజు కుట్రలపై జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు. కూటమి గెలుపుపై ధీమా. వైకాపాకు 35 సీట్లు రావడము కష్టమేనని అంచనా. హైదరాబాద్లో ఏపీకి ఇచ్చిన భవనాలపై తెలంగాణ సర్కారు దృష్టి. పొడిగింపు కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కోడ్ ముగిసిన తర్వాతే తుది నిర్ణయం. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు తెలంగాణ సర్కార్ భారీగా ఏర్పాట్లు. తుది దశకు జై జై హే గీతం. అధికారిక చిహ్నంపై నేడు పార్టీలతో సీఎం భేటీ. నేడు కేరళను తాకరున్న నైరుతి రుతుపవనాలు. 3-4 రోజుల్లో ఏపీలోకి ప్రవేశం. రిమాల్ తుపాన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు. నగదు రహిత బీమా చికిత్సలపై గంటలోనే నిర్ణయం. 3 గంటల్లోనే తుది బిల్లులు చెల్లించాలని ఐఆర్డీఏ ఆదేశం. ఇన్సూరెన్స్ సంస్థలకు కొత్త నిబంధనల జారీ. లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసే కుట్రకు వైకాపా సర్కార్ గతేడాది తెరలేపింది. ఎస్సీ ఎస్టీ బీసీలను ఉద్ధరిస్తున్నామనే పేరుతో అసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసింది. జీవో జారీకి ముందే ముఖ్య అధికారులు, వైకాపా నాయకులు ఒక్కో ప్రాంతంలో 100 ఎకరాల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సీమలో పెద్ద ఎత్తున భూముల్ని దోచుకున్న ఈ పెద్దలు ఇప్పుడు ఉత్తరాంధ్రపై వాలిపోయారు. అక్కడ భారీ ఎత్తున భూములు చేతులు మారాయి. 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాల్ని అమ్ముకునే హక్కు కల్పిస్తూ 2023 జూలై 31 నుంచి అమల్లోకొచ్చేలా చట్ట సవరణ చేస్తూ గతేడాది అక్టోబరు 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 3 ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని అసైన్డ్ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో పణమో ముట్టజెప్పి అక్కడి నుంచి తరిమేస్తున్నారు. విశాఖ వంటి చోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి చోట్ల 50 నుంచి 70% వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన దళితుల భూములదే ఇదే పరిస్థితి. జీవో అమల్లోకొచ్చిన నాటి నుంచి రాయలసీమ సహా పలుచోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం సాగుతోంది. కొన్ని రోజులుగా వేల కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం ఉత్తరాంధ్రను కుదిపేస్తోంది. ఇందులో కొందరు అధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. భోగాపురం, విశాఖ పరిధిలోని అసైన్డ్ భూముల జాబితాలు దగ్గర పెట్టుకుని వారి దగ్గర నుంచి సుమారు 1000 ఎకరాల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. భోగాపురం పరిధిలో బసవపాలెం గ్రామంలో 62 మంది రైతుల నుంచి 45 ఎకరాల్ని 10 లక్షల చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జీవో 596 విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములు అగ్రిమెంట్ చేసుకుని సవరణ జీవో వచ్చాక 10 రోజుల్లోనే ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయి. విశాఖ జిల్లాలో 16వ నెంబరు జాతీయ రహదారి సమీపంలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అర్హులైన పేదల అసైన్డ్ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం, కీలక అధికారులు ఒప్పందాలు చేసుకున్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లకు మాత్రమే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు మంజూరు చేయడమూ అనుమానాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పరిధిలో సుమారు 2000 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఆనందపురం, పద్మనాభం పరిధిలో మొదటి విడతగా సుమారు 367 సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్ చేశారు.
ఎన్నికల కోడ్ ఉండగానే ఆనందపురంలో 22 ఎకరాల్ని ఫ్రీహోల్డ్ చేస్తూ మరో జాబితా పంపారు. ఆంధ్రప్రదేశ్లో ఎసైన్డ్ భూములెన్ని, వాటిలో 2003కు ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాల్ని ప్రభుత్వం దాచిపెడుతోంది. కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం 1969 నవంబరు 1 నుంచి 2001 మార్చి 31 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్ భూములు పంపిణీ చేయగా, అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినవే 26 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. గతేడాది ఇచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే. అంటే ఆంధ్రప్రదేశ్లో 20% భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2003 సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములు 9.94 లక్షల ఎకరాలే అని, వాటిని అమ్ముకునేందుకు వీలుంటుందని పేర్కొంటోంది. 29.62 లక్షల ఎకరాలకు శాశ్వత హక్కులు కల్పించొచ్చని లెక్కలు చెబుతోంది. అందులో 16 లక్షల ఎకరాలకు సంబంధించిన ఎసైన్డ్ భూముల్లో యజమానులు, వారసులు లేరని వివరిస్తోంది. ఉమ్మడి అనంతపురం, కడప, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు లెక్కింపు పూర్తవుతుందన్నారు. 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్లు ఉన్నాయన్నారు. కేవలం 3 నియోజకవర్గాల్లోనే 25 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతుందన్నారు. కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నిర్వహించిన సమీక్షలో సీఈఓతో పాటు ఆర్ఓలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల కల్లా లెక్కింపు పూర్తవుతుందన్నారు. మరో 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలలోపు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అదనపు టేబుళ్లు పెంచి సకాలంలో వాటి లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 8 నుంచి 9 గంటలలోపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా చర్యలు చేపట్టామని సీఈఓ మీనా తెలిపారు. లెక్కింపు రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనను కలిసిన పార్టీ సీనియర్ నేతలతో గంటన్నర పాటు సమావేశమయ్యారు. అంతకుముందు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లోనూ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, లెక్కింపు రోజు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షనీరింగ్ బాగా చేశామని, నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ బాగా కష్టపడ్డారని, మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉండి పూర్తి సహకారం అందించారని కొనియాడారు. భాజపాతో పొత్తు కూడా ఉపయోగపడిందని పేర్కొన్నారు. వైకాపా ముందే ఓటమిని అంగీకరించిందన్న చంద్రబాబు, ఓటమి భయంతో కౌంటింగ్ రోజు అల్లలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని సమాచారం ఉందన్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. వైకాపా 35 సీట్లే వస్తాయని ప్రచారం జరుగుతోందని నేతలు చెప్పగా, పోలింగ్ జరిగిన తీరు చూస్తే ఆ పార్టీకి అన్ని కూడా వచ్చేట్లు లేవని చంద్రబాబు అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ, డీజీపీకి లేఖలు రాయాలని పార్టీ నేతలకు సూచించారు. రూల్ కాదేమోని వెనక్కి తగ్గేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు అని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టం చేశారు. మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలన్నారు. అవతలి పార్టీలు అడ్డం పడకుండా ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలన్నారు. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏవేం చేయాలనేది చూసుకోవాలని, అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని కూర్చోవద్దని సజ్జల వైకాపా ఏజెంట్లకు చెప్పారు. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు, అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు కన్వీనియంట్, మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటున మనం ఒకటి ఆర్గ్యూ చేసినా పర్లా, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 2 అంకెల సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. ఎంఐఎం, భాజపా భారసాలకు ఒక్కో స్థానం చొప్పున 3 పోయినా మిగిలిన 14 స్థానాలు తమ ఖాతాలో పడతాయన్న ధీమా పీసీసీలో వ్యక్తమవుతోంది. భాజపా ప్రభావం ఎక్కువగా కనిపించినప్పటికీ సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్కు ఎక్కువగా మద్దతు లభించినట్లు అంచనా వేస్తోంది. బూత్ ఏజెంట్లు, క్షేత్రస్థాయి నాయకుల ద్వారా పోలింగ్ సరళిని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల అంచనా వేసుకున్న హస్తం పార్టీ డబుల్ డిజిట్పై విశ్వాసంతో ఉంది. నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్, ఆదిలాబాద్ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దానం మధ్య గట్టి పోటీ ఉన్నట్లు భావిస్తున్నాయి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి, భారాస నుంచి లక్ష్మారెడ్డి మధ్య ముక్కోణపు పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చేవెళ్లలో తక్కువ మెజారిటీతో బయటపడతామన్న ధీమా కనిపిస్తోంది. మెదక్లో భారాస, భాజపా, కాంగ్రెస్ నాయకుల మధ్య త్రికోణ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్న మహబూబ్నగర్లో డీకే అరుణపై గెలుపు అంత సులువు కాదన్న భావన వ్యక్తమవుతోంది. కొడంగల్, జడ్చల్ల, షాద్నగర్ అసెంబ్లీల పరిధిలో సెగ్మెంట్లలో మెజారిటీ వస్తే గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతం నూతన చిహ్నం విడుదలకు సన్నాహాలు ముమ్మరం చేసింది. 2 రకాల నిడివితో గీతం తుదిరూపు దిద్దుకుంటోంది. అధికారిక చిహ్నంపై ఈ సాయంత్రం రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13 నిమిషాల 30 సెకండ్ల నిడివితో రూపొందించారు. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకొచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ 2 గీతాలకు కీరవాణి స్వరాల్ని సమకూరుస్తున్నారు. ఇటీవల కీరవాణి మ్యూజికల్ స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ 2 గీతాలకు సంబంధించి పలు స్వరాల్ని ఆయన వినిపించారు. వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించడంతో ఆ మేరకు మార్పులు, చేర్పులు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కీరవాణి, అందశ్రీలతో సీఎం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కీరవాణి బృందంలోని వారు తుది స్వరాలు వినిపించారు. వాటిపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వీటిని అధికారికంగా విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు ఈ గీతాల్ని, స్వరాల్ని మంత్రివర్గ సహచరులకు కూడా వినిపించి వారి ఆమోదం తర్వాత ప్రజా బాహుళ్యంలోకి విడుదల చెయ్యాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. చిహ్నంలో మార్పులు, చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు చిత్రకారుడు పలు నమూనాలు సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చూపించి వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరించి తుది రూపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఈ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ చిహ్నాన్ని కూడా జూన్ 2నే ఆవిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల కోసం ట్యాంక్ బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పండుగ వాతావరణాన్ని తలపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జరుగుతున్న పనులను తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ఇంటెలిజెంట్ చీఫ్ శివధర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. వేదిక అలంకరణ, హాజరయ్యే అతిథులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీటింగ్, పార్కింగ్, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాల విషయంలో త్వరలో స్పష్టత రానుంది. జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు. అయితే తమకు కేటాయించిన భవనాలను మరికొంతకాలం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ వినతిపై సీఎం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు తరలిన తర్వాత హైదరాబాద్ లో కొన్ని భవనాల్ని ఆ రాష్ట్ర అవసరాలకు కేటాయించారు. రాజ్భవన్ రోడ్లో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, లకడీకాపూల్లో పోలీసు విభాగానికి చెందిన సిఐడి భవనం, ఆదర్శ్ నగర్లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్ ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు. ఆ భవనాల్ని ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఇతరులు, అధికారులు ఇతరత్రా అవసరాల కోసం వాడుతున్నారు. జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు. దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ భవనాల్ని కొన్నాళ్ల పాటు తమకే కొనసాగించాలని తెలంగాణ సర్కార్ను కోరింది. ఈ మేరకు ఏపీ నుంచి లిఖితపూర్వకంగా ఇదివరకే విజ్ఞప్తొచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఉన్న
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ కార్యాలయాన్ని ఇటీవలే కర్నూలు తరలించారు. వాస్తవానికి భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించారని సీఎం రేవంత్ రెడ్డి మొదట భావించారు. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశంపై కేబినెట్లో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించనుంది. లేక్ వ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ అతిథులు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని, హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. లేక్ వ్యూ అతిథి గృహం అన్ని రకాలుగా సౌకర్యంగా ప్రభుత్వ అతిథులకు తగ్గట్లు ఉంటుందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకొస్తే హెర్మిటేజ్ కాంప్లెక్స్, సిఐడి కార్యాలయంలో కూడా వివిధ కార్యాలయాల్ని తరలించుకోవచ్చని భావిస్తున్నారు. వేసవి తీవ్రతతో అల్లాడిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని పరిధిలోని ముంగేష్పూర్లో బుధవారం 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు వచ్చే వరకు కూలీలకు మధ్యాహ్నం 3 గంటల వరకు విరామం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంపై సెన్సార్లలో ఏదైనా లోపం ఉందా అనేది పరిశీలించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఐఎండీని ఆదేశించారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లోని పలు నగరాలు, పట్టణాల్లో 47 డిగ్రీల సెల్సియస్కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో బీహార్లో అన్ని బడులు, కోచింగ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలను జూన్ 8 వరకు మూసివేయాలని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది. బయట పనిచేసే వందలాది మంది ఉద్యోగుల మొదటి షిఫ్ట్ ఇకపై ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తామని నోయిడా అథారిటీ తెలిపింది. వడగాల్పుల పరిస్థితిని ఎదుర్కోవడానికి హర్యానా చీఫ్ సెక్రటరీ సమీక్షా సమావేశం నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ అంచనా వేస్తోంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రెమాల్ తుపాను తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. వేడి ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కుమరంభీం జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఠారెత్తించింది. మరో 7 జిల్లాల్లో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. విశాఖలో బుధవారం ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటింది. ఒంగోలులో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని అమరావతి నుంచి సామగ్రి తరలింపు కొనసాగుతూనే ఉంది. అమరావతిలో భూగర్భ విధానంలో తాగునీటి పైపులు, విద్యుత్తు, కమ్యూనికేషన్ కేబుల్స్ వేసేందుకు అవసరమైన సామగ్రిని ఎల్ఎన్టీ సంస్థ సమకూర్చుకుంది. 2018లో విద్యుత్ పైపుల మధ్య అమరిక కోసం వాడే ప్లాస్టిక్ ఫ్రేమ్లను భారీ సంఖ్యలో తెచ్చి మందడం సమీపంలో గోదాములో నిల్వ చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు ఆగిపోవడంతో ఆ సామగ్రి నిరుపయోగంగా మారింది. ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్లను తుక్కు కింద అమ్మేయాలని ఎల్ఎన్టీ నిర్ణయించిందని సమాచారం. వీటిని ఢిల్లీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2 నెలల క్రితం కొంత సరుకు తరలినట్లు సమాచారం. ఎల్ఎన్టీ నిల్వ కేంద్రం నుంచి సామగ్రిని తరలిస్తున్నారన్న సమాచారంతో రైతులు అక్కడికి చేరుకున్నారు. సామగ్రిని ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాలని కోరారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బడియేడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనుంది. పాఠశాల వయసుండి చదువుకు దూరమైన విద్యార్థులకు తిరిగి బడిలో చేర్చేందుకు తల్లిదండ్రులకు బడిబాటలో అవగాహన కల్పించనుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, 5వ తరగతి పూర్తి చేసిన వారిని ఉన్నత పాఠశాలలో చేర్చి 100% పాఠశాలకు వచ్చేలా చూడటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 19న నిర్వహించే క్రీడా దినోత్సవంతో బడిబాట కార్యక్రమానికి ముగింపు పలకనున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండ వద్ద రోడ్డు ప్రమాదంలో తల్లి, 2 కుమార్తెల మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతుల శరీరాలపై ఒక్క రక్తపు గాయం లేకుండా విగత జీవులుగా పడి ఉండటం, భర్త ప్రవీణ్కు మాత్రం గాయాలు కాకపోవడంతో ప్రమాదమా లేక హత్య అన్న అనుమానాలు బయటపడుతున్నాయి. మంగళవారం రాత్రి హరియాతండ వద్ద చెట్టును ఢీకొన్న ఘటనలో తల్లి, 2 పిల్లలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్షను పలుమార్లు కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. రోడ్డు ప్రమాదమైతే కారు నడుపుతున్న ప్రవీణ్కు గాయాలు ఎందుకు కాలేదని ప్రశ్నించారు. పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు శవ పరీక్షకు అంగీకరించారు. అనంతరం మృతదేహాలను భర్త స్వగ్రామం బాబోజీ తండాకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాను, మంచిగానే ఉంది అమ్మాయి. అయితే నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను
ఇక పోలీస్ స్టేషన్ పోదామంటే ఏమైనా అమ్మాయి చనిపోయిందంటే చనిపోలేదు బాగానే ఉంది అని చెప్పిన తర్వాత ఆటో ఎక్కిచ్చారు సార్. నాకు ఆటో ఎక్కిచ్చి మీ అమ్మాయి చిన్న పాపలు ఇద్దరు చనిపోయారు అంటే నా గుండె ఆక్క నేను పోలీసులు సీరియస్ తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఉరి శిక్ష వాడైతే ఉరి శిక్ష అయినా చచ్చినా పర్లేదు లేకపోతే అంతే, లేకపోతే వాడొచ్చి చచ్చి మా దగ్గర మా చెల్లి వాళ్ళతో శవంతో పాటు పోయినా మేము హ్యాపీగా తీసుకెళ్తాం. కానీ వాడు ఎట్టగైనా శవంతోనే మా దగ్గరికి రావాలి. పోలీసులు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం 2వ విడతలో పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్లలో భారత పౌరసత్వం మంజూరైంది. ఈ 3 రాష్ట్రాల్లోని దరఖాస్తుదారులకు సంబంధిత రాష్ట్ర సాధికార కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకున్నా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. సిఏఏ చట్టం కింద తొలి విడతలో ఈ నెల 15న కొందరికి ఢిల్లీలో పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఆరోగ్య బీమా విషయంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI కొత్త రూల్స్ జారీ చేసింది. 3 గంటల్లో తుది సెటిల్మెంట్ చేయాలని బీమా సంస్థలకు సూచించింది. ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ల వద్ద ఆలస్యం వల్ల పాలసీదారులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిశ్చార్జ్ అవ్వడానికి ఒక్కోసారి 10 నుంచి 12 గంటలు వేచి చూడాల్సి వస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని IRDAI ఓ మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. దీని ప్రకారం డిశ్చార్జి అభ్యర్థన వచ్చిన 3 గంటల్లోనే ఫైనల్ ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 3 గంటల కంటే ఎక్కువసేపు వెయిట్ చేయించాల్సి వస్తే అందుకయ్యే ఖర్చున బీమా సంస్థ తన సొంత సొమ్ము చెల్లించాలని IRDAI స్పష్టం చేసింది. క్యాష్లెస్ చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్లను 100% నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని సూచించింది. అత్యవసర సమయాల్లో క్యాష్లెస్ ఆథరైజేషన్ రిక్వెస్టులను గంటలోపే పరిష్కరించాలని నిర్దేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు జూలై 31 లోపు అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. మహావిష్ణువు 11వ అవతారంగా ప్రధాని మోదీని చూపెట్టేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కానీ దేశ ప్రజలు ఇందుకు అంగీకరించబోరని చెప్పారు. లోక్సభ ఎన్నికల చివరి విడత ప్రచారంలో భాగంగా ఒడిశాలోని బాలసోర్లో నిర్వహించిన సభలో ఖర్గే మాట్లాడారు. ఇటీవల భాజపా నేత సమిత్ పాత్ర పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడని అభివర్ణించారని ఖర్గే గుర్తు చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిపై భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖర్గే తప్పుపట్టారు. కమలం పార్టీతో దూరం పాటించాలని పట్నాయక్ సూచించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం 2 ప్రమాదంలో పడతాయని పునరుద్ఘాటించారు. దేశంలో SC, ST, OBCల రిజర్వేషన్ విధానం ప్రమాదంలో పడుతుందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్ను బెంగళూరు సెషన్స్ కోర్టు తిరస్కరించింది. మే 31న ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ చేయడంతో సిట్ అధికారులు ప్రజ్వల్ను అరెస్టు చేసి అతని వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారని వెల్లడించారు. మే 18న సిట్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. మరోవైపు మహిళ కిడ్నాప్కు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హెచ్డి రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ కూడా ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పును మే 31కు రిజర్వ్ చేసింది. అటు హెచ్డి రేవణ్ణకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సిట్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. పుణె రోడ్డు ప్రమాదం కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు వ్యవహారశైలి వివాదాస్పదంగా మారగా మహారాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టింది. మహిళా శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో 5 సభ్యుల కమిటీని నియమించింది. మద్యం తాగి కారు నడిపి 2 టెక్కీల మృతికి కారణమైన బాలుడికి అతి తేలిగ్గా బెయిల్ ఇవ్వడంపై ఈ కమిటీ విచారణ జరపనుంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకున్న జువెనైల్ బోర్డు అధిపతి డాక్టర్ ఎల్ఎన్ ధన్వాడే పాత్రపై కూడా దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు, డాక్టర్లు నిందితుడికి సాయం చేసినట్లు తేలింది. భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని, అధికారిక ప్రకటన రావాల్సి ఉందని బీసీసీఐకి సన్నిహితంగా ఉండే ఐపీఎల్ ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. గౌతమ్ గంభీర్ మెంటార్గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచినందున గంభీర్నే భారత జట్టు ప్రధాన కోచ్గా తీసుకోవాలనే సూచనలు వచ్చాయి. ఇప్పటికే కోచ్ పదవి కోసం దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. అటు గంభీర్ కాకుండా మాజీ సారథి MS ధోనీకి ఈ అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కొందరు మాజీలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్
ఇన్నింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా భారత జట్టు కోచ్ పదవి చేపట్టాలంటే అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయి ఉండాలి. ధోని ఇంకా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టు కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది.